మహానుభావులు, కారణజన్ములు, అవతార పురుషులు అయినటువంటి వాళ్ళు మన దృష్టితో ఏదో ఒక తప్పు చేసినట్టుగా కనిపించినంత మాత్రం చేత అది తప్పు అని అనకూడదు. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు వాలి విషయంలో పరోక్షంగా ఉండి చంపాడు, తనతో యుద్ధం చేయనిటువంటి వాడిని చంపాడు అనేటువంటి ఒక నింద అనాదిగా వస్తోంది. ఇప్పటిదాకా దాన్ని బాగా కూలంకషంగా చర్చించి రాముడిది తప్పు కాదు, వారిదే తప్పు అని నిరూపించారు పుస్తకంలోనే, గ్రంథంలోనే. అవన్నీ చూడకుండా మనం పై చూపులతో ఏమంటామంటే రాముడు చెట్టుచాటు నుండి చంపడం ఏమిటండి అని అన్నాడు. నేను ఇదివరకు చెప్పినాను, ఒక విషయం ప్రస్తావన చేశాను. ఎంత దేవుడైతే మాత్రం బుద్ధి లేకుండా చెట్టుచాటు నుండి చంపడం ఏమిటండి అన్నాడు ఒక అభావు. ఇప్పటికి కూడా అట్లాగా అనుకుంటూనే ఉన్నారు. అటువంటి వాళ్ళని మనం ప్రార్థించాలి, ఒకటే ప్రార్థించాలి, అయ్యా మీరు గ్రంథ భాగాన్ని జాగ్రత్తగా గమనించండి, ప్రమాణం ఏదో ఒకదాన్ని మీరు మనసులో పెట్టుకోండి, దానిని బట్టి ఇది తప్పు ఒప్పు అని నిర్ణయం చేయండి, అంతేగాని నోటికొచ్చినట్లు మాట్లాడద్దు అని వారికి ఒక ప్రార్థన చేయక తప్పదు. అని రాముడు వాలి రాముడు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు చాలాసేపు. బాణం పెట్టి కొట్టిన తర్వాత మాట్లాడుకుని చిట్ట చివరికి రాముడు దానికి పాయింట్ బేస్డ్గా ఒక్కొక్క పాయింట్కి సమాధానంగా, ఇగో ఈ కారణం చేత నువ్వు నన్ను ఏ దోషాలు నా ఎందు చూపించి నన్ను అధిక్షేపిస్తున్నావో వాటికి సమాధానం ఇదయ్యా అని చాలా చక్కగా చెప్పాడు. ఆ ఘట్టం చాలా గొప్పగా ఉంటుంది. ఆ ఘట్టాన్ని చూసి అదంతా విన్న తర్వాత శ్రీరామచంద్రుని మాటలన్నీ విన్న తర్వాత వాలి పరమతృప్తితో, స్వామి నన్ను నీవు కాపాడావు, రక్షించావు, నేను నీకు దాసుణ్ణి అని చెప్పి ప్రాణం వదిలేశాడు.